బ్రతికించి మళ్ళీ వెక్కిరిస్తున్నావు. నిన్ను వెక్కిరించాలని బతికించలేదే. నా చెల్లెల మీద నాకున్న ప్రేమ, సాటి మనిషివన్న జాలి బతికించింది. ఇందుకే ఇలా అవతల వాళ్ళ జాలి, దయ, సానుభూతి మీద బ్రతకటం నాకిష్టం లేదు. నా కోరిక తీరినప్పుడు ఆశలు చంపుకొని బ్రతకటం నా వల్ల కాదు. సీత ఎప్పుడు ఎవరికి ఎదురొచ్చే మనిషి కాదమ్మా. అందులోనూ నీకు పోటీ అస్సలు రాదు. అది చిన్నతనం నుంచి ఎన్నిసార్లు తనోడి నిన్ను గెలిపించిందో మర్చిపోయావా? అవతలి వాళ్ళ ఆనందం చూసి సంతోషపడే తత్వమే తనది. ఆశలు తీరాలంటే సరైన ప్రయత్నాలు ఉండాలి, కానీ దురాశకు పోతూ అడ్డదారుల్లో వెళితే ప్రయత్నాలు ఫలించవు. మనం న్యాయంగా, ధర్మంగా సరైన లక్ష్యం వైపు నడిస్తేనే విజయాలు సొంతం అయ్యేది. నీ తప్పే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. తన ఒప్పులే తనను ఆ స్థాయిలో నిలబెట్టింది. రే సాకేత్, తను అసలే మానసికంగా కుంగిపోయింది. ఎందుకురా ఇంకా అలా మాట్లాడతావు? పాపం కదానో ప్రేమతోనో వదిన బతికిస్తే తన నిర్ణయానికి సీత వదినే కారణం అంటోందేంటి? తనే కారణమని ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పానుగా. తప్పని మేము చెప్తున్నాంగా. ఇవాళ తప్పించొచ్చు. ఎల్లకాలం మీకు అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారా కాలం? నాకు అనుకూలంగా లేని బతుకు నేను బ్రతకలేను. బలవంతంగా బ్రతికించను లేరు. తప్పుతోవలో నడిచి నువ్వు పడ్డ తిప్పలు కాస్తైనా నిన్ను మార్చలేదా? అయినా అసలు నీ కోరికలేమిటే? తీరందేమిటి? ఎలా తీరుతుందో మార్గం చెప్పపోని. మార్గాలు దీర్ఘాలు నాకు తెలియవు. ఈ సీతను ఎలా అయితే ప్రత్యేకంగా చూస్తున్నారో, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో, ఎంత మర్యాద ఇస్తున్నారో, ఎంటర్‌ప్రెన్యూర్ అని పొగుడుతున్నారో, అలాగే నన్ను జనం మెచ్చుకోవాలి. నేనుగా ఎదగటానికి ఓ సానుకూలమైన దారి నాకు కావాలి. అది తను శ్రమపడి సాధించుకుంది అని తెలిసిందే కదా స్వర్ణ. సీత తన సొంత తెలివితేటలతో ఎదిగింది. సొంతమో అరువో నాకు అనవసరం. నాకంటూ సొసైటీలో ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. ఏమిటే దీర్ఘాలు తీస్తున్నావు? దీర్ఘాలు దాన్ని చూసేగా అది ఎదిగిపోయింది, నేను ఎదగాలి అన్నావు. అయినా తమరి పొజిషన్ అదే. మీరింకా పేపర్ మీదే ఉన్నారు. సీట్ ఎక్కలేదు, కాగితాలు కదలలేదు. అప్పుడే ఎండీ అయిపోయినట్టు, ఏదో పెద్ద వ్యాపారం చేసి కోట్లు సంపాదించినట్టు బిళ్ళొప్పిస్తున్నాయంటే బిళ్ళప్పు. తోక మళ్ళీ మెలి తిరిగిందో పోస్టు ఊస్ట్ అవుతుంది. అయినా తలక మాసిన తిక్కల మందతో తాగి చిందులేసిన దానివి సీతకి వంకలు పెడుతున్నావా? తులసి మొక్కకి ప్రదక్షిణ చేస్తేనే వ్యాధులు పోతాయి అంటారు. నిన్నటి దాకా గంజాయి వనంలో తిరిగావు. కాస్త సీత సావాసం ఉంటేనైనా నీ రోగం నయం కాదు. ఏంటే స్వర్ణ, అక్కతో కలిసిపోయావనుకున్నావు, దాన్ని మళ్ళీ అలా వెక్కిరిస్తున్నావు? అది వెక్కిరించినంత మాత్రాన నేనేమీ తక్కువ కాలే అమ్మా. నా విశ్వాసం ముందు అదెప్పుడు తక్కువే. నా పట్టుదల ముందు అదెప్పుడు వెనకే. అంతెందుకు, అది నా తర్వాతేగా పుట్టింది, నాకన్నా చిన్నది. నన్ను దాటి అదెప్పటికీ పెద్దదవ్వలేదులే. ఏంటి నీ మనసులో కోరిక అది, లేక ఓర్వలేక శపిస్తున్నావా? ఓర్వలేనితనం, కుళ్ళుమూతనం నీకు, నాకు కాదు.
అయినా నీకు కావాల్సింది నువ్వు సాధించుకున్నావు. ఇప్పుడు నన్నెందుకు ఎగతాళి చేస్తున్నావే? నేను ఎప్పుడైనా నువ్విలా నేను అలా అని చెప్పానా? నీతో నేను పోటీ పడతాను అని అన్నానా? ప్రతి విషయంలో అవమానించడమే గొప్ప అనుకుంటున్నావు. కానీ నీ అవమానాలు నాలో పట్టుదలని పెంచాయి. గెలవలేక ఆత్మహత్య అంటూ బెదిరించి సాధించుకున్నావు. నేనేమైనా అనుకున్నానా? సర్దుకుపోయాను కానీ కోరి శత్రుత్వం పెంచుకోవడం అలవాటైపోయింది. నేనేం బెదిరించి సాధించుకోలేదు. మరి కష్టపడి సాధించుకున్నావా? నా దయా దాక్షిణ్యాలతో వచ్చిందే నీకు ఆ ఎండి పోస్టు. సొంత అక్కతో కలిసి ఉండలేని నువ్వు రేపు పరే వాళ్ళందరితో కలిసి ఎలా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తావు? అభివృద్ధా పాడా? మొత్తం పేరు నాశనం చేస్తోంది గ్రాని. అసలు నువ్వు దీన్ని ఎండీగా అనౌన్స్ చేయడమే తప్పు. బావా, కాకపోతే ఏంటి? నీకేదో పదవి వచ్చిందని మీ అమ్మ మూన్లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తే ముందుండి అంత సవ్యంగా జరిపించాల్సింది పోయి నీ మీదున్న ప్రేమతో తనే ముందొచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే లాస్ట్లో వచ్చావు. పెద్ద గెస్ట్లా పోజు కొడుతున్నావేంటి పోజు? వదినా, నీ ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంటే ఎందుకు భరించాలి? అనయ్య, వదిన తీసుకుని వెళ్ళు. రేయ్. వదినా, వెళ్ళు. ఈ పార్టీ సీత ఇచ్చే పార్టీ కాదు బాబు, నా భార్య ఇస్తుంది. ఎందుకు? ఎందుకని అత్తయ్య గారు ఇచ్చేది? ఈవిడి గారు ఏదో అయ్యిందనే కదా. అదే కాలేదు, తన బుద్ధి మారలేదు. అలాంటప్పుడు ఈ పార్టీకి అర్థమే లేదు. నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. పదరా సాకిత్, మనం వెళదాం. అమ్మమ్మ గారు, పిన్ని గారు, మీరు అలా తొందరపడితే ఎలా? తొందరపడకపోతే మరేం చేయను? ఉం? అన్ని విధాలా దానికి సహకరిస్తే అది ఏకుమేకైనట్టు వ్యవహరిస్తుంది. అది దిగొచ్చి అక్కతో చేయి కలిపి మాట జారాను మనసులో పెట్టుకోకు అనకపోతే మేము ఈ పార్టీని బైకాట్ చేస్తాం. వింటున్నావా? వింటున్నావా? నా చెల్లెలు ఎండీ అయింది అని పొంగిపోయిందే. ఇరుగు పొరుక్కి చెప్పి ఆనందపడింది. నువ్వేమో దాంతో కలవనని ఈసడించుకుంటున్నావు. మనమంతా సంతోషంగా ఉండాలని నేను భోజనాలకు పిలిచాను. ఇలా చేస్తున్నావేంట స్వర్ణ? అది తిన్నగా ఉంటుందనేది భ్రమ, మారుతుందనుకోవడం కల. నువ్వు మార్పును ఆహ్వానించకపోతే నీకు మాకు కడసారి చూపే.